హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైపోతుంది ఇలాగ మాట్లాడి, లాంగ్ వీడియోస్ పెట్టి, ఈవెన్ షార్ట్‌లలో గూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఏం మాట్లాడలేదనమాట. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈ మధ్య అసలు టైమే కుదరలేదనమాట. అటు తిరగడము, ఇంట్లో పని, ఆఫీస్ వర్క్ అలా సరిపోతా ఉంది. సో, అది గాక మెయిన్‌గా వీడియో షూట్ చేయడానికి కూడా అంత టైం సెట్ అవ్వలేదు. ఇంకా అందుకని తీయలేదనమాట. ఇంకా ఈ వీడియోలోనే న్యూ ఇయర్ రోజుది అంతకు ముందు సండే అంటే న్యూ ఇయర్ వెనస్‌డే వచ్చింది కదా! అంటే 31 వచ్చి ట్యూస్‌డే కాబట్టి ట్యూస్‌డేది అలానే సండేదనమాట. ఇది సండే రోజుది. జస్ట్ ఒక 2, 3 క్లిప్స్ చికెన్ కర్రీ, దోస అది చేసింది పెట్టాను. ఇంకా తర్వాత 31 నైట్ మా కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ చేస్తారు కదా! అదనమాట. సో, అదే ఇందులో పెట్టాను. ఆ సండే రోజు మేము ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత చికెన్ తెచ్చుకున్నామనమాట. యాక్చువల్‌గా ఫిష్ అలా తెచ్చేవాళ్ళు. ఆ రోజు కారు సర్వీసింగ్‌కి ఇచ్చున్నారనమాట మా ఆయన. ఇంకా బయటికెళ్ళడానికి కారు లేదు. ఇంకా మళ్ళీ ఫిష్‌కెళ్ళాలంటే కొంచెం దూరం అనమాట. ఇంక అందుకని ఇంటి దగ్గరే చికెన్ తీసుకొచ్చేసాడు. ఇంక మా వాడు చికెన్, చికెన్ అంటూ ఉంటే ఇంక పొద్దున్నేనే చికెన్ పులుసు, పల్లీ చట్నీ చేసేసి దోసేసేసాను. అంతకు ముందు రోజే దోస పిండి వేసుకొనున్నాననమాట. ఇంకా అలానే కొంచెము తీసి పక్కన ఫ్రైకి పెట్టాను. మధ్యాహ్నం లంచ్‌లోకి గూడా ఇంకా అదే సరిపోతది అని రసం చేసి లంచ్‌కి చికెన్ ఫ్రై చేస్తే సరిపోతది గదా! అని చెప్పని ఇంకా అవి రెండే చేశాననమాట. ఇలాగ చాలా రోజుల తర్వాత 2 మంత్స్ తర్వాత చేసేటప్పటికి అసలు మా వాడైతే 3 పూట్ల అదే తిన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గూడా దోసలోకి అదే వేసుకొని తినేసాడనమాట. అంటే అన్ని రోజులు ఉండడమే ఎక్కువ అనిపిచ్చింది. కానీ బానే ఉన్నున్నాడు తినకుండా. అదనమాట. ఇంకా అది గాక ఈ మధ్య కాలంలో పిల్లలు అసలు ఉండట్లేదు గదా! ఎంతసేపు నాన్ వెజ్, చికెన్ కావాలి అలా మారం చేస్తా ఉన్నారు. కానీ వీడు గూడా అడిగాడు మధ్యలో ఎన్ని రోజులకయిపోతది ఏంటి అలా అని చెప్పని. చెప్పాము. ఇంకా ఆ తర్వాత తినడము ఆపేసాడనమాట. ఇంక ఇదిగోండి ఆ రోజు ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ దోసలేసి ఇచ్చేసి చికెన్ కర్రీతో తినేసారు. ఇంకా ఫ్రై గూడా చేసేసాననమాట. మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నానికి లేట్ అవుతదిలే అనని ఇంకా పనమ్మాయి గూడా వస్తది గదా! కడిగేస్తది ఒకేసారి అయిపోతది కదా అని ఇంకా అది కూడా సైడ్ బై సైడ్ చేసేసుకుంటా ఉన్నాను. ఇదిగోండి ఇంకా అన్నీ అక్కడ పెట్టేసాననమాట. అన్నీ చేసేసి వంట గిన్నెలన్నీ అక్కడ వేసేస్తే ఇంకా తనొచ్చేసి ఆ గిన్నెలు క్లీన్ చేస్తే తర్వాత చిమ్మేటప్పుడు నేను స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకుంటే అక్కడికి పని అయిపోతుంది. ఇంకా పక్కన టీ కొంచెం అంతే పెట్టాను గదా! అదే తనకిస్తాను గదా! వచ్చాక అని చెప్పని ఇంకా అదంతే కొంచెం అలానే పెట్టాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తా ఉన్నాను. ఏమేం చేశాను అని చెప్పని రసం పెట్టాను. ఇదేమో చికెన్ కర్రీ అంటే గ్రేవీ పొద్దున దోసలు ఎగ్ చేశాను గదా! అది. అదనమాట. ఇంకా ఇదేమో 31 రోజు. ఇంకా ఆ రోజుది అంతే ఇంకేం తీయలేదు. 31 రోజు కింద సెలబ్రేషన్స్ ఉంటాయి కదా! దానికోసం అనమాట. ఇంకా రెడీ అయ్యి అందరం మా ఫ్లోర్ వాళ్ళం అందరం వెళ్దాము అని చెప్పని వెళ్తా ఉన్నాము. జస్ట్ ఊరికే అలా ఒక క్లిప్ తీసుకున్నాను రెడీ అయ్యాను కదా అని చెప్పని. మనం రెడీ అవ్వడమే చాలా తక్కువ. సో, ఆ రెడీ అయినప్పుడు జస్ట్ ఊరికే అలా ఒక క్లిప్ తీసుకున్నాను. ఇంకా అక్కడ లిఫ్ట్ దగ్గర జస్ట్ చూస్తా ఉన్నామనమాట. కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటే కింద ఎంతమందొచ్చారు ఏంటి అని చెప్పని చూస్తా మా ఫ్లోర్ వాళ్ళం అంతా మాట్లాడుకుంటా అలా ఉన్నాము. ఇదిగోండి ఒక్కొక్కరు వస్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్‌లో అన్ని అపార్ట్‌మెంట్‌లలో మాక్సిమం సెలబ్రేట్ చేస్తారనమాట. అంటే 12 వరకు ఉండేసి కేక్ కట్ చేసి తర్వాత వెళ్తారు. ఇదిగోండి ఇక్కడ మా ఫ్లోర్ వాళ్ళందరము అలా కూర్చొని తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక అమ్మాయి మిస్ అయిందనమాట. తనేమో కొంచెం లేట్‌గా వచ్చింది. చిన్న బాబు ఉన్నాడనమాట తనకి. సో, ఫుడ్ పెట్టేసి కొంచెం టైం పడతది అనని కొంచెం లేట్‌గా వచ్చింది. అంతలోపల మేము ఫోటోస్ తీసుకుంటా అలా ఉన్నాము. అక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయి తీస్తా ఉంది. తను ఏదో చెప్తా ఉంది. ఏదో ఒక మూమెంట్ ఇవ్వండి అలా కూర్చున్నారేంటి అని చెప్పని. ఇంకందుకని అలా ఊరికే చేసామనమాట. ఇంకా సెలబ్రేషన్స్ అంటే మామూలే గదా! పిల్లలు డాన్స్ వేయడము, ఏవో చిన్న చిన్న గేమ్స్ పెట్టడము అలాగా. తర్వాత అందరూ ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు కొంచెం అమౌంట్ యేసుకొని ఫుడ్ గూడా తెప్పించుకొని అక్కడే తినేస్తారనమాట కిందనే. అందరికీ అరేంజ్ జేస్తారు. ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు ఇంత అని ఇచ్చేస్తే ఇంక నైట్‌కి అక్కడే డిన్నరు అన్నీ అయిపోతాయి.
సో, ఇక్కడేంటంటే మా అక్క వాళ్ళ అమ్మాయి చిన్న పిల్లలకందరికీ డాన్స్ నేర్పించిందనమాట. మీరు షార్ట్‌లలో చూసుంటే తను నేర్పించేది చూసుంటరు. సో, తను వేపిస్తుంది. అసలు ఆ పిల్లలందరినీ గ్యాదర్ జేసి, వాళ్ళకి చెప్పి అందరూ ఒకేలాగా ఫాలో అవ్వి చేపిచ్చాలంటే అసలు మామూలు విషయం గాదు. తనకి బానే కొంచెం ఓపికగానే నేర్పిస్తది. ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ అనమాట. అన్నీ ఉన్నాయిలెండి గేమ్స్, ఇలాగా డాన్స్ నేర్పించడం గానీ, పెయింటింగ్, అసలు ముగ్గులు ఇలా అంతా అన్ని టాలెంట్స్ ఉన్నాయి. అదే అనమాట. ఇదిగోండి ఇంక ఇక్కడ ఒక్కొక్కరిని మీ నేమ్ ఏంటిది? ఏ క్లాస్ చదువుతున్నారు? ఏంటి? అని చెప్పని అక్కడ యాంకరింగ్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు అడుగుతా వాళ్ళతో చెప్పిస్తున్నారు ఫస్ట్. వాళ్ళు చెప్పాక ఇదేదో సాంగ్ అది డౌన్‌లోడ్ అవ్వట్లేదు అని చెప్పని మళ్ళీ వేరే ఫోన్ నుంచేమో తీసుకెళ్ళి పెట్టినట్టున్నారు. సో, ఇంకా అలా అందరూ కూర్చొని వాళ్ళ డాన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారనమాట ఈగర్‌గా. అంటే మరీ చిన్న పిల్లలే. అంటే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ వాళ్ళే అనమాట. వాళ్ళు వేస్తున్నారు అంటే పాపం వాళ్ళ పేరెంట్స్‌కి ఎక్సైటెడ్‌గా ఉంటది గదా! సో, అలాగా ఉన్నారు అందరూ. ఇప్పుడు స్కూల్స్‌లలో గూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారులెండి. ఇలా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌కి డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా కూడా ఓన్లీ చదువు ఒకటే అని కాకుండా మిగతా వాటిలకి గూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి చేపిస్తున్నారు. ఇంకిదిగోండి అలాగా వేస్తా అలా ఉన్నారు. ఇంకా ఈ మధ్య అంటే నేను నిన్న, మొన్న కొంతమంది వీడియోలు పెట్టారనమాట. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఇవి అనుకుంటున్నాను. ఇలా చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఇవి అనుకోని చేశాను. అలా అని చాలా మంది పెడుతున్నారనమాట. ఈవెన్ మామూలు నార్మల్ యూట్యూబర్సే కాకుండా సెలబ్రిటీస్ అయితే అంటే సీరియల్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు గదా! అలాగా రెజల్యూషన్స్ అని చెప్పని అంటే కొంతమంది డబ్బుల పరంగా మేము ఇలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం ఈ ఇయరు. కొంతమంది హెల్త్ పరంగా, కొంతమంది ఫుడ్ పరంగా అలాగా చాలా అదొకటి కొంతమంది బిజినెస్ గురించి గానీ, జాబ్స్ గురించి గానీ అలా చాలా చూశాననమాట. సో, అవన్నీ చూసినప్పుడు నిజంగానే ఇలా పెట్టుకొని ఫాలో అవుతారా? ఫాలో అవ్వచ్చా? అని ఒక్కోసారి అనిపిస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనాన్షియల్‌గానే అనుకోండి. మనకి జాబు, మన శాలరీ ఎంతొస్తుంది? మనకేంటి అనేది ఒక ఐడియా ఉంటది గదా! దానికి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పెరిగినా కూడా ఎంత పెరుగుతది? మహా అయితే ఒక 10,000 బిలోనే ఉంటది. ఇప్పుడు ఐటీ జాబులు చేసే వాళ్ళకైతే నాకు తెలిసి అంతకన్నా ఎక్కువేం పెరగదు. సో, ఇంక ఫైనాన్షియల్‌గా మేము ఇంత సేవ్ చేసుకోవాలి, అంత సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే మహా అయితే ఇండ్లల్లో ఖర్చులు ఒక 10,000 తగ్గించుకుంటాం అనుకోండి. ఒకేసారి లక్షలు లక్షలు మన బిజినెస్ చేసే వాళ్ళకంటే అది వేరే విషయము. మేబీ మనకు లక్ బాగుంటే గన బిజినెస్ బాగా గ్రో అవ్వచ్చు. బాగా సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇలా జాబులు చేసే వాళ్ళకైతే నాకు తెలిసి అలాంటి ఆప్షన్ ఏమి ఉండదనుకుంటా. మన ఇన్‌కమ్ ఎంతుంది? మన ఈఎంఐలు ఎంతున్నయి? నెక్స్ట్ ఇయర్ ఒకవేళ పెరిగితే ఎంత పెరుగుతది? సేమ్ కంపెనీలోనే ఉంటే. మేబీ మన టైం బాగుండి, మనకు అదృష్టం కలిసొచ్చింది, బయట ట్రై చేసాము అలా వచ్చింది అనంటే ఓకే. మన ఇది మారుతదనమాట ఫైనాన్షియల్‌గా. కానీ ఇలాగా ఒక స్టేజ్‌కొచ్చాక తర్వాత కంపెనీలలో చేంజ్ అవ్వాలన్నా ఇబ్బందే అవుతది. కాబట్టి మన సాలరీలలో పెద్ద ఏం చేంజ్ ఉండదు గదా! అని నా అభిప్రాయము. మహా అయితే ఒక 4, 5 వేలు అటు ఇటు అవుతది అంతే. అంతకన్నా మించి చేంజ్ అయ్యేది ఒక ఇయర్ చేంజ్ అవ్వడం వల్ల మన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చేంజ్ అవ్వదు అని నేను అనుకుంటాను. ఇది ఓన్లీ జాబులు అంటే ప్రైవేట్ జాబ్స్ ఇలా చేసే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. బిజినెస్‌లు ఇంకా వేరే చేసే వాటి గురించి కాదు. అదనమాట. ఏదో ఇప్పుడు డేస్ ఎలా మారుతాయో 1 వీక్ ఒకరోజు అయిపోయి 7 డేస్ అయితే 1 వీక్. 4 వీక్స్ అయితే 1 మంత్, 12 మంత్స్ అయితే 1 ఇయర్, తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇయర్ వస్తది. అలా అంతేగాని మన లైఫ్‌లో చేంజెస్ అంటే అంత మనం పెట్టుకున్నటువన్నీ మారతాయి అనేది నేనైతే అసలు నమ్మను. ఎందుకంటే అనుకున్నవన్నీ జరిగిపోతే నాది లైఫ్ ఎందుకు అవుతది అని నా ఉద్దేశం అనమాట.
కాబట్టి మనం రెజల్యూషన్స్ అని, అదని, ఇదని పెద్ద పెద్దగా మనమేం అనుకోము. గో విత్ ఫ్లో అంతే అనమాట. ఏది జరుగుతా ఉంటే అది జరుగుతది. అంటే చాలా ఫేస్ చేసేసాననమాట. ఈ లాస్ట్ 10, 12 ఇయర్స్‌లో. ఇంక పెద్దగా నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలి అని అనుకోను. ఎలా జరిగితే అలా జరుగుతది. ఏదైతే అదవుతది అనని చెప్పని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఈవెన్ జాబ్ పరంగా గానీ, ఇంట్లో ఫ్యామిలీ పరంగా గానీ, దేని గురించైనా కూడా పెద్దగా పట్టించుకోకూడదు. మనం ఒకరికి చెడు చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఎవ్వరెన్ని మాటలన్నా అనుకొని, ఏమన్నా అనుకొని, మనకు నచ్చింది మనం చేసుకున్నామా అంతే. అంతకు మించి మిగతా వాటి గురించి పట్టించుకోకూడదనని మైండ్‌లో బాగా లాస్ట్ 1 ఇయర్ నుంచి బాగా ఫిక్స్ అయిపోయాననమాట. అంటే ఎందుకు అలా తయారైనామంటే దానికి గూడా కొన్ని కొన్ని మనం చూసింటామనమాట. ఇంత బ్రాడ్ మైండ్‌గా ఎలా అయిపోయానని నాకే ఒక్కొక్కసారి అనిపిస్తది. కానీ సిట్యుయేషన్స్ అనేటివి అందరికీ ఒకేలాగా ఉండవు గదా! ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కోలా ఉంటది. కాబట్టి అలా పరిస్థితులు మార్చేస్తాయన్నమాట మనిషిని. కాబట్టి పెద్దగా నేనేం పట్టించుకోను అసలు. నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి, ఇలా అదంతా ఏం ఉండదు. ఏ ఇయర్ అయినా, ఏ రోజైనా, ఏ నెల అయినా, ఏ వారం అయినా మన లైఫ్ అంతా ఒక్కటేలాగా ఉంటది. పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఏమంటే మనకు టైం బాగుండాలి. మనం ఎంత కష్టపడినా కూడా అదృష్టం అనేది ఆవగింజంత ఉండాలి అని అంటారు కదా! అలాగా ఏదో ఒకటి మనకి ఇదైతే తప్ప ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అంతగా చేంజెస్ ఏమి ఉండదు అని నా అభిప్రాయము. చేంజెస్ అంటే నేను ఒకే ఇయర్‌లో చెప్తున్నాను. మరి చేంజెస్ ఉన్నది లైఫ్ లాంగ్ అంతా అలానే ఉంటదని నేను చెప్పట్లేదు. ఒక ఇయర్‌కే అంత చేంజెస్ ఏమి ఉండదు. చిన్న చిన్నగా వెళ్తే అలానే కొంచెం గ్రోత్ ఉంటది. ఫైనల్‌గా ఎప్పుడో ఒకసారికైతే సెటిల్ అవుతాము అనే నమ్మకం అయితే ఉంటదనమాట. అందరూ అంటారు కదా! కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు ఫలితం వస్తది. కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు ఫలితం వస్తది అనని చెప్పనని. సో, అలాగా కష్టపడుతూ మనం పని చేస్తూ ఉంటే ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కాకపోయినా తర్వాత ఇయరు మనం స్టార్టింగ్ డేస్‌లలో వచ్చే శాలరీస్ ఇప్పుడేమి ఉండవు. స్టార్టింగ్ డేస్‌లలో ఉన్న ఎక్స్‌పెన్సెసే ఇప్పుడు ఉంటాయా? అలా ఏముండవు. అన్నీ శాలరీస్ పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎక్స్‌పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో, దాన్ని ప్రాపర్‌గా మనం ప్లాన్ చేసుకొని ఇది చేసుకుంటే తప్పితే ఈ జాబులు చేసేవాళ్ళు మరి అని ఒకేసారి కోటీశ్వరులం అయిపోలేము. అలా అని లక్షాధికారులమే అవ్వలేము. సో, అదనమాట. ఇందులో ఏమో మరి నాకు అనిపించింది నేను ఇక్కడ చెప్తున్నాను. ఇందులో ఏమన్నా తప్పుగా ఉందో ఏమో మరి నాకైతే తెలీదు. నేనైతే ఇయరు ఒకటే కోరుకుంటున్నా. అంటే అది రెజల్యూషన్ అలా ఏం కాదు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాననమాట నేను యూట్యూబ్ ఛానల్. అంటే నాకు తెలుసు నాకు అంత తొందరగా సక్సెస్ రాదు. ఏది కూడా అంత ఈజీగా రాదు. నా జాతకం మీద నాకు బాగా నమ్మకం ఉందనమాట. సో, అది ఎప్పటికో వస్తది. ఫైనల్‌గా చాలా టైం పడతదనమాట. నేను సక్సెస్ అవ్వాలి. నాకు ఏదైనా కూడా ఒక రూపాయి రావాలి అంటే సో, అట్‌లీస్ట్ ఈ ఇయర్ అన్నా నా ఛానలు మానిటైజేషన్ అవ్వాలి. సబ్స్క్రైబర్స్ పెరగాలి అలా అని చెప్పని అదొక్కటే కోరుకుంటున్నాననమాట. అంటే దాంట్లో నాది కూడా ఉందిలేండి. నేను దాని మీద కంప్లీట్‌గా ఎఫర్ట్స్ పెట్టడం లేదు. కుదరడం లేదు మెయిన్. సో, అందుకు మేబీ కొంచెం అటు ఇటు ఉంది. అట్‌లీస్ట్ ఈ ఇయర్ అన్నా కొంచెం మంచిగా చేసి అంటే ఆ స్టామినా ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. ఈ ఇయర్‌లో అట్‌లీస్ట్ మానిటైజేషన్ అయ్యేంత వరకన్నా వెళ్ళాలి నా ఛానలు అనని చెప్పనని అదొక్కటే కోరుకున్నా. ఇంకొకటి మన వల్ల ఒకరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అనని అదొకటి అనుకుంటా అంతే. ఇంక అంతకు మించి పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు అసలు. నేను అసలు అదే చెప్పాను కదా! స్టార్టింగ్‌లోనే ఎక్స్‌పెక్టేషన్స్ అనేది అసలు ఏం పెట్టుకోకూడదనని ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. ఎప్పుడే జరగాలో అలానే జరగని. ఏమనుకున్నా మనం జరగట్లేదు అనని చెప్పని ఇంక వదిలేసాననమాట. ఏం పెద్దగా వాటి గురించి ఆలోచించను, పట్టించుకోను, బాధపడను. ఏది జరిగితే అది జరుగుతది. ఏం జరగకపోయినా నాకేం ప్రాబ్లమ్ లేదు. తినడానికి ఉండడానికి సరిపడేంత దేవుడిస్తున్నాడు. అంతవరకు చాలు అని చెప్పని ఇంకా ఫిక్స్ అయిపోయాననమాట. మెయిన్‌గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మెయిన్‌గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మన వరకు రాకుండా ఉంటే బావుండనని చెప్పని అదొక్కటి కోరుకుంటాననమాట అంతే. ఇంకా ఇక్కడేమో మా అక్క వాళ్ళ అమ్మాయి ఒక్కసారి అసలు తను చూడండి ఎలా వేస్తుందో.
అసలు తనకింత టాలెంట్ ఎక్కడి నుంచొచ్చిందా అని ఒక్కొక్కసారి మాకే ఆశ్చర్యం అవుతదనమాట. ఇది కాస్ట్యూమ్స్ కానీ తనే చేసుకుంది. అది హ్యాట్ ఏమో మా అక్క వాళ్ళ పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళది. ఇంకా స్టిక్ ఆహ్, ఆహ్, డ్రెస్సులు, కాస్ట్యూమ్స్ తయారు చేసుకోవడం అన్నీ తనే చేసుకుందనమాట. పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ తను నేర్చుకుంటా ఒక పక్క అసలు ఎట్లా మేనేజ్ చేస్తుందో స్కూల్లో మళ్ళీ వైస్ కెప్టెన్ అనమాట తను. సో, ఇవన్నీ మేనేజ్ చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో అంత ఎనర్జీ అని అనిపిస్తది. అంటే ఉంటది పిల్లలకందరికీ ఆ ఎనర్జీ ఆ మాత్రము. కానీ తినకేమో అందరికన్నా డబల్ ఉంటదనమాట ప్రతి ఒక్క విషయంలో. అది ఈవెన్ కుకింగ్ అయినా గూడా అసలు కుకింగ్ గూడా చాలా చేస్తదనమాట వంటలన్నీ. సో, ఇంకా అది తనవి అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ ఫుడ్డు అదే చెప్పాను గదా! డిన్నర్ గూడా ఇక్కడే పెడతారు అని చెప్పని నైట్ ఇంకా బిర్యానీ తెప్పిచ్చారు. చికెను, వెజ్. ఇంకా అందరూ తినేసి మళ్ళీ అవేవో కొంచెం గేమ్స్ అలా ఆడేసి తర్వాత 12 వరకు ఉండి కేక్ కట్ చేసి వెళ్ళామనమాట. మేము చెన్నైలో ఉన్నప్పుడు ఇవంతా ఏమి మరి సెలబ్రేషన్స్ అని ఇలా అసలు మాకసలు తెలియనే తెలీదు. న్యూ ఇయర్‌కి అపార్ట్మెంట్‌లలో ఇలా జేస్తారు. మేము గూడా కొంచెం పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్‌లోనే ఉన్నామనమాట చెన్నైలో. కానీ ఏ రోజు గూడా వాళ్ళక్కడ కేకులు కట్ జేయడము అలా ఏం చేయలేదనమాట. ఇక్కడికొచ్చాకే అంటే ఈ అపార్ట్మెంట్‌కొచ్చాకే అనమాట. ముందు ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ చిన్నవన్నమాట. అంటే ఒక్కొక్క ఫ్లోర్‌కి 2 హౌసెస్, 3 హౌసెస్ అలాగా చిన్న అపార్ట్మెంట్స్. అక్కడేమో అలా చేసేవాళ్ళు కాదు. ఈ కమ్యూనిటీలోకి వచ్చాకనే కొంచెం బాగా ప్రతి ఈవెంట్ చేయడము అలా చేస్తూ ఉన్నారు. అనిపిస్తదనమాట. అట్‌లీస్ట్ ఇలా చేసుకోవడం వల్ల అన్నా మన దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఒకరికొకరం చూసుకుంటాము, మాట్లాడుకుంటాము. పిల్లలకి కొంచెం బావుంటది మాట్లాడుకోవడానికి ఒక ఈవెంట్ లాగా అలా అని చెప్పని అనిపిస్తదనమాట. అది ఇంకా అందరూ తింటా ఉన్నారు. మా అక్క వాళ్ళ అమ్మాయేమో అలా వెళ్ళి తీసుకోరా అని చెప్పానంటే తీసుకొచ్చింది వీడియో. ఇంక మళ్ళీ స్టార్ట్ చేశారు డీజే పెట్టుకొని వేద్దాం డాన్స్ అని చెప్పానని. ఇంక అక్కడ పెట్టుకొని వేశారు కాసేపు. మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ లాగా పెట్టి ఏదో ఒక వర్డ్ ఇస్తారనమాట. ఆ వర్డ్‌తో సాంగ్స్ పాడాలి. సో, అది కూడా పెట్టారు. అందరం కూర్చున్నాం. పెద్దవాళ్ళు, పిల్లలు అందరం ఆడామనమాట. ఇక్కడేమో వాళ్ళు అప్పటికప్పుడు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు డిసైడ్ అయ్యారనమాట. వీళ్ళంతా పెద్ద పిల్లలు కాలేజ్ 10థ్, 9థ్ ఉంటారు కదా! వాళ్ళకి ఎగ్జామ్స్ ఇంకా టైం ఉండదని చెప్పని వీళ్ళేం డాన్స్‌లు ఏమి వేయలేదు. అంతా మిగతా చిన్న పిల్లలందరూ వేశారు కానీ వీళ్ళేం వేయలేదనమాట. ఇంకా వాళ్ళకి అప్పటికప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి మేము కూడా చేస్తాం అని చెప్పానని ఒక హాఫ్ అన్ అవర్‌లోనే అంతే వెళ్ళి పైకెళ్ళి జస్ట్ ఊరికే సాంగ్స్ పెట్టుకొని ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి వచ్చేసి వేశారనమాట. కానీ బాగానే వేశారు. తనేమో అటు పక్క ఉన్నదేమో మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి. తను కూడా బాగా వేస్తదనమాట. హైట్ ఉంటే ఎలా అయినా కూడా కొంచెం ఉంటది కదా! వస్తాయన్నమాట స్టెప్స్ కూడా. సో, తను బాగా హైటు మా అక్క కన్నా ఇంకా కొంచెం హైటే ఉంటది. బాగా వేస్తదనమాట తను కూడా. కానీ తనేంటంటే స్పోర్ట్స్ వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. తను కూడా కుకింగ్ బాగా చేస్తది. అన్నీ వంటలు ట్రై చేయాలని చెప్పని చేస్తుంది. అంతే కదండీ ఆడపిల్లలంటే ఇంకా అవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి చేసుకోవాలి అని చెప్పనని. మగ పిల్లలదేముంది ఎంతసేపు అమ్మ వాళ్ళు చేసి పెడతారా తిందామా అన్నట్టే ఉంటారనమాట. వాళ్ళు ఏం చేసుకునేది ఉండదు, పెట్టేది ఉండదు. ఇంకా అదిగోండి వాళ్ళంతా ఒక గ్రూప్ పిల్లలందరూ. సో, వాళ్ళందరూ కలిసి అలా ఏదో కొంచెం అంటే క్లాసికలే అది కూడా ఒక టైపు దాంట్లో అనమాట. సో, వేశారు. బాగానే వేశారు అందరూ. వీళ్ళందరూ బాగానే ఉంటారు. ఇందాక మా వాడేసాడు కదా! వాళ్ళ గ్రూప్‌లో అయితే ఒకరు ఒక స్టెప్ అంటారు. ఇంకొకరు ఇంకో స్టెప్ అంటారు. అబ్బో! తల తినేసారనమాట. మా ఇంట్లో నేర్చుకున్నారు అందరు పిల్లలందరూ. అదే చెప్పాను. మా ఇల్లుని డ్యాన్స్ స్టూడియో చేసేసారు. అందరూ పే చేయాలి. అందరూ మా ఇంట్లోనే కదా నేర్చుకుందని చెప్పానని. కానీ ఫైనల్‌గా మా వాడోళ్ళు వేసింది కూడా చాలా వచ్చిందనమాట. What is the scientific name for human being? Human being.
ఇక్కడ 12కి టైం దగ్గరకొచ్చేస్తుంది అనని చెప్పని ఒక 10 మినిట్స్ ముందు ఇలా సాంగ్స్ పెట్టుకొని అందరం వేసామనమాట డాన్స్. పెద్దవాళ్ళు, పిల్లలు అలా అని చెప్పని జస్ట్ ఊరికే ఒక 5, 10 మినిట్స్ అంతే. ఇందులో మళ్ళీ ఓ అని ఏమనుకోకండి. అయినా వేయడం వల్ల కూడా ఏం తప్పు లేదని అనిపిస్తది నాకైతే. హలో ఒక్క నిమిషం. హ్యాపీ న్యూ ఇయర్. ఒక్క నిమిషం అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.